జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఒక 719 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్. ఆల్రెడీ పనులు 25% పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే ఏ ట్రైన్ ఆపము, ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్, తాత్కాలికమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూనే కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుంది. చాలా కష్టంగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఒక ప్యాసింజర్కి ఇబ్బంది రాకుండా మేము కడతా ఉన్నాం. సెంట్రల్ ఏసీ మాలు, అందులో రూమ్స్, అందులో మంచి ప్యాసింజర్కి ఉండడానికి కమ్యూనిటీసు, మహిళలకు కానీ వచ్చే వాళ్ళకి అన్ని రకాల అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి రైల్వే స్టేషన్ రాబోతుంది. దానికి సంబంధించి చిన్న వీడియో ఏమవుతుంది. అద్భుతంగా రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. చాలా డిజైనింగ్ నుంచి మొదలు పెడితే, ప్లానింగ్ నుంచి మొదలు పెడితే నేను స్వయంగా రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో అనేకసార్లు చర్చించి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చేయడానికి. ఇదేదైనా పొరపాటు జరిగితే నాదే ఉంటుంది పొరపాటు, మంచిగా జరిగితే క్రెడిట్ కూడా నాకే వస్తుంది. అదేవిధంగా చెర్లపల్లి టెర్మినల్, సిటీలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ ఇంతకుముందు చూసింది, 2 నాంపల్లి హైదరాబాద్ అంటాం, 3ది కాచిగూడ. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో దిగి మళ్ళీ మల్కాజిగిరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఎల్బీ నగర్కి వెళ్ళాలన్నా, జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ సికింద్రాబాద్లో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి న్యూ టెర్మినల్ ఒకటి ప్లాన్ చేశాము. అది ఆల్మోస్ట్ 98% పూర్తయిపోయింది. అద్భుతమైనటువంటి టెర్మినల్ చెర్లపల్లి టెర్మినల్. ఇదే ఆధునికమైన పద్ధతిలో తీసుకొస్తున్నాం. రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ మీటింగ్ పోతున్నాను, స్వయంగా వెళ్ళి చూస్తున్నాను. నేను స్వయంగా వెళ్ళి చూస్తున్నాను. అది పూర్తయినట్లయితే అక్కడ దిగేసి అందరూ కూడా ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది చాలా ఈజీ అవుతుందని చెప్పి అది పెట్టాం. చాలా ఉపయోగపడుతుంది. అది తొందరగా పూర్తవుతుంది. అంతేకాకుండా కాచిగూడ
అదేవిధంగా సిక్కిం మన నాంపల్లి రైల్వే స్టేషన్ అంటాం కాచిగూడ సికింద్రాబాద్ దాన్ని కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్గా 350 కోట్లతోటి వర్చువల్గా ఫౌండేషన్ స్టూడియో ఏం చేయడం జరిగింది. అది కూడా ఇదే పద్ధతిలో డెవలప్మెంట్ చేస్తాం.